రే 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 చెత్త నా కొడకల్లారా, పురుగులు పెట్టిపోతారు నా కొడకల్లారా. ఇన్ని రోజులు మంచిగా పూజలు చేసి చివరికి ఇలా నిమగ్నం చేస్తారా? వినాయకుని తీసుకొచ్చేటప్పుడు తాగిసి తీసుకొస్తారు, తప్పు. అదేవిధంగా పూజలు చేసినప్పుడు భజనలు చేసినప్పుడు తాగిసి చేస్తారు. అదేవిధంగా నోట్లో కిల్లీలు మీరాజులు, తప్పు. వినాయకుని పూజించేటప్పుడు ప్రసాదం తీసుకునేటప్పుడు దేవుని ముట్టేస్తారు స్నానం చేయకుండా, అది కూడా తప్పు. లాస్ట్గా అనిపేటప్పుడు నిమగ్నం చేసేటప్పుడు డ్యాన్సులు తాగిసే చేస్తారు, అది కూడా తప్పు. పోనీ ఇవన్నీ పక్కన పెట్టినా కనీసం నిమగ్నం చేసేటప్పుడు స్వామివారి నీటిలో దించేటప్పుడైనా మంచిగా చేయాలి కదరా. ఏంట్రా అనుపుడు? అడిగితే కొంతమంది ఏమంటున్నారు, పెద్ద బొమ్మ అయిపోయింది, మేము తాగిసి ఉన్నాం, ఎలా నిమగ్నం చేస్తాం, ఎట్లా తోసేయడం తప్పించి అని అంటున్నారు. మీకు అంత సత్తా లేనప్పుడు, స్వామివారిని సరిగ్గా దించలేనప్పుడు మీకు ఎందుకురా పెద్ద బొమ్మలు? చిన్న బొమ్మలు పెట్టుకోవచ్చు కదా. అలా లేదు, పెద్ద బొమ్మలు మాత్రం పూజకి. స్వామివారిని నిజంగా చెప్తున్నాను, స్వామివారిని మాత్రం పైన చూస్తున్నారు. సంఖ నాకిపోవడం మీరు పక్క. అడిగితే కొంతమంది 5 సంవత్సరాలు పెట్టినాం, 10 సంవత్సరాలు పెట్టినాం, స్వామివారు మాకు కరుణించట్లేదు. ఎందుకు కరుణిస్తాడరా? మీరు ఇలా యథ పనులు చేస్తే. స్వామివారిని మీరు జస్ట్ పూజించుకుని వెళ్ళిపోయినా పర్లేదు, బొమ్మలు పెట్టి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి ఇలా అనపడం అస్సలు కరెక్ట్ కాదు. దయచేసి ఫ్యూచర్లో ముందైనా చిన్న బొమ్మలు పెట్టుకున్న మంచిగా పూజలు జరపండి, మంచిగా నిమగ్నం చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెచ్చేటప్పుడు పూజలు మంచిగానే చేస్తున్నారు, ఓకే. అంతా నిమగ్నం చేసేటప్పుడు మాత్రం చాలామంది ఈ విధంగానే చేస్తున్నారు, అదైతే పరమ తప్పు, చాలా తప్పు. దయచేసి ఈరోజు రేపు ఇలా ఇక్కడ ముందు నుంచి ఎక్కువగా నిమగ్నాలు ఉన్నాయి, ఎక్కువ ఎవరు ఇలా నిమగ్నం చేస్తున్నారు వాళ్ళకి వీడియో షేర్ చేయండి, వాళ్ళకి బుద్ధి వచ్చేటట్లు చేద్దాం. దయచేసి ఇప్పటి నుంచి కూడా ఎవరు కూడా ఇలా నిమగ్నం చేయకండి ప్లీజ్. ఆ వీడియోని చూస్తుంటే మనకే చాలా బాధగా ఉంది. ఎవరు కూడా ఇక్కడ నుంచి ఇలా చేయరని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎవరు చేయకండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.